అండి ఇది వచ్చి బాహుబలి బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట కొలత అన్నది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా. మనకు నార్మల్గా చెయ్యి లూజు 6 ఉంటే దానికి ఎక్స్ట్రాగా బుట్ట కోసం 6 తీసుకొచ్చండి. ఖర్చు కూడా ఒక 2 ఇంచులు 3 ఇంచులు మనకి ఎంత కలితే అంత కూడా తీసుకోవచ్చు. నేను వచ్చి లైనింగ్ అయితే కట్ చేస్తాను. ఓన్లీ బుట్ట వరకే నేను చూపిస్తున్నాను. బ్లౌజ్ అంతా చూపించాలి కటింగ్. బుట్ట అన్నది ఎలా పెట్టుకోవాలో. చెయ్యి పొడవు 6 ఉందండి. లూజ్ కూడా 6 ఉంది. ఆ 6ని బట్టి ఇంకొక 6 ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం క్లియర్గా చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద కామెంట్ అయితే పెట్టండి. ఇలా సులువుగా కటింగ్ అన్నది వీడియో అన్నది చూపెడితే మీకు అర్థమవుతుంది కదండి. మొత్తం అయితే నేను బ్లౌజ్ అంతా పెట్టలేదు. ఇంకా మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ బుట్ట హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే పట్టు చీరల మీదకి ఇలాంటి బుట్ట పెట్టించుకొని కింద వచ్చి బార్డర్ కూడా జాయిన్ చేసుకుంటున్నారు. హ్యాండ్ పెట్టుకుంటే అందరికి కూడా లుక్గా కూడా ఉంటుందండి. బ్లౌజ్ కూడా యూనిక్గా కూడా కనిపిస్తుంది. మనకి నార్మల్గా ఒక చెయ్యి లూజు కింద 6 ఉందనుకోండి, ఫ్రిల్స్ కోసం ఇంకొక 6 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా కూడా కలిపి తీసుకోవచ్చు. మన నార్మల్గా చెప్తున్నాను. ఎక్కువ బుట్ట కావాలంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే లైనింగ్ అతికేసి జాయిన్ చేసుకొని ఇంకా కింద అయితే బార్డర్ వేయాలన్నమాట. అంటే చూసారా, నాచు గ్రీన్ ఏమో బ్లౌజ్ వచ్చింది, చీర అంతా ఎల్లో వచ్చింది. ఎల్లో మీద కాబట్టి ఎల్లో అయితే బొట్టు ఇచ్చేసుకొని కింద అయితే గ్రీన్ బార్డర్ అయితే జాయిన్ చేద్దామని నేనైతే అలాగ ఆలోచించి వాళ్ళు చెప్పిన విధంగా నేనైతే కుట్టేస్తాను. ఇంకొచ్చి జాయింట్ విధానం చూపిస్తున్నాను చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బొట్టు అయితే చిన్న చిన్నగా పెట్టుకోవాలి. మనం బుట్ట అన్నది ఎక్కువ చిన్న చిన్నగా దగ్గరగా పెట్టుకుంటే బుట్ట నీట్గా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఓన్లీ బుట్ట వరకే పెడుతున్నాను. బ్లౌజ్ అంతా పెట్టట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రతి వీడియోలో బ్లౌజ్ కటింగ్ అది చెప్తాను కాబట్టి పెద్ద ఇందులో చెప్పడానికి ఏమి ఉండదు. కానీ నేను అందుకే బుట్టే కటింగ్ చూపించాను, బుట్టే కుడడం చూపిస్తున్నానండి. చిన్న చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ కొంతమంది బుట్ట విడిగా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా కలిపి కూడా పెట్టుకుంటారు. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను, కలిపి అయితే పెట్టేసుకున్నాను. బుట్ట ఫ్రిల్స్ అన్నది చూసారు ఎంత నీట్గా వచ్చింది. ఇంకా చివరి నుంచి కూడా మళ్ళీ కింద కూడా ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూడండి. చిన్న చిన్నగా కింద కూడా ఫ్రిల్స్ పెట్టుకోండి, లుక్గా కనిపిస్తుంది. అలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని మనం చేతితో సర్దుకుంటున్నాను. ఏ విధంగా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేసుకున్నాను. నేనైతే మళ్ళీ రివర్స్లో పెట్టుకున్నాను. ఎందుకంటే అలా పెడుతుంటే బొట్ట అన్నది మనకి కనిపించదు, పైకి లేచినట్టుగా కనిపించదు. నేనైతే మళ్ళీ రివర్స్లో ఇలా బొట్ట అయితే పెట్టేసుకుంటున్నానండి. బొట్ట అయితే ఇది చాలా బాగుంటుంది. ఇలాగైతే మీరు ట్రై చేయండి. వీడియో కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూడా మీకు కనిపించేలా విధానంగా నేను పెట్టి చూపిస్తున్నాను. పెద్ద పెద్ద వీడియోస్ ఎందుకు, చిన్న చిన్న వరకు చిన్న చిన్న మోడల్స్ చూపిద్దామని బుట్ట అయితే వేసేసాను. చూసారు బుట్ట అలా లేస్తుంది. బుట్టలాగా రివర్స్ అయితే పెట్టుకున్నాను, పిలిచి అందుకే లేసింది. ఇంకొచ్చి మనకి నెక్కకు వచ్చి ఒక లేస్ అయితే తీసుకున్నాను. లేస్ అయితే చాలా బాగుంది. ఈ లేస్ వేస్తే బాగుంటుందని లేస్ అయితే నెక్ వేసుకున్నాను. పైపింగ్ వద్దన్నారు. ఇంకా కింద బార్డర్ అతికే విధానం చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ పెట్టుకుని మనం బార్డర్ అయితే తిప్పుకోవాలి. నాకు బార్డర్ వచ్చి అలాగ వచ్చింది. నేనైతే లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను. దాంట్లో కింద నుంచి ఒక ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా పైపింగ్ చేసే అవసరం కూడా లేదు. చాలా తొందరగా కూడా అయిపోద్దండి. చిన్న చిన్న మోడల్స్ కుట్టుకుంటే మనం ఎక్కువ డబ్బులు కూడా సంపాదించవచ్చు. మోడల్ అన్నది మనకి నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. మన బ్లౌజ్ మీద కుట్టుకున్న సరే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా పైపింగ్ చేయకుండా ఇలా బార్డర్ అయితే లైనింగ్లోనే తిప్పేసానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీని మీద అయితే కామెంట్ పెట్టండి. బాయ్ అండి.
బాయ్.